వెల్కమ్ టు PL24 న్యూస్. నేను మీ రాజేష్. నేను రీసెంట్గా ఒక వీడియో చేసినాను, 200 ఎకరాల భూమిని మింగనున్న తిమింగలమని. ఆ వీడియో తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేశారు, చాలా మంది వాళ్ళకున్న డౌట్లు అడిగిండ్రు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అసలు 200 ఎకరాల భూమి ఎక్కడున్నది, అసలు ఊర్లో మాదాపూర్లో అసలు 200 ఎకరాల భూమి లేదు అని చాలా మంది అన్నారు. ఇంకోటి, అసలు ఆధారాలు పెట్టండి అని నాకు చాలాసార్లు ఫోన్ చేసిండ్రు. ఇదంతటికీ నేను ఈరోజు ముగింపు పలకబోతున్నా. అసలు పూర్తి ఆధారాలతో వచ్చిన మన గ్రామంలో 200 ఎకరాల భూమి కాదు, దగ్గర 440 ఎకరాల భూమి మన మాదాపూర్ గ్రామంలో ఉంది. అది ఏ నెంబర్లో, ఏ సర్వే నెంబర్ ఉంది, ఏంది అనేది నేను పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములు గ్రామానికి ఉపయోగపడాలి. కానీ నేడు ఉన్న మన గ్రామంలో పరిస్థితి ఎట్లున్నదంటే, ఉన్న భూములను మొత్తము కబ్జా చేద్దామని చూస్తుంది. అసలు ప్రభుత్వ భూములు దేనికి ఉపయోగపడాలి, ఎట్లా ఉపయోగించుకోవాలి ముందే తెలుసుకున్నాం. ప్రభుత్వ భూమి అనేది ఆ గ్రామంలో యువతకు క్రీడా ప్రాంగణం కావాలి. యువతకు క్రీడా ప్రాంగణం, అలాగే ఊర్లో ఎలాంటి భూములు జాగాలు అంటే ఇల్లు లేని వాళ్ళు, భూమి జాగాలు లేని వాళ్లకు ఆ ప్రభుత్వ భూమి నుంచి కొంచెం అంటే మొత్తం కాకుండా కనీసం ఒక గుంట భూమి అయినా వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఎలా ఇవ్వాలి అంటే, అసలు వాళ్ళకి ఇల్లు లేకుండా, భూమి లేకుండా, బయట కిరాయిలకు వండుకుంటా, లేదు అంటే బయట గుడిసెలు వేసుకొని బయట ఏదో జీవనం సాగిస్తున్న వాళ్లకు గవర్నమెంట్ భూమిలో కొద్దిగా భూమి ఇవ్వాలి. యువతకు ఇప్పుడు ఏంటంటే, ప్రధానంగా మన గ్రామంలో యువత ఆడుకోవడానికి దగ్గర ఒక 150 నుంచి 200 మంది దాకా యువత ఉంటారు. వాళ్ళకు కనీసం ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ అయినా లేదు. అంటే ఎంత సిగ్గుచేటు, ఇంత పెద్ద గ్రామము కనీసం యువత ఆడుకోవడానికి ఎక్కడో వేరే వాళ్ళ భూములల్లో వాళ్ళని బతలాడుకొని ఆడుకోవాల్సి వస్తుంది. అదే ఇంత గవర్నమెంట్ భూమి ఉన్నప్పుడు యువతకు ఒక గ్రౌండ్ అనేది ఏర్పాటు చేయండి. అలాగే లేని వాళ్లకు ఆ భూమి నుంచి కొంచెం భూమి అని రీసెంట్ గా ఆ గ్రూప్లలో కూడా మెసేజ్ పెట్టిండ్రు, ఇంత భూమి ఉంటే లేని వాళ్ళకి ఇవ్వచ్చు, గ్రౌండ్ చేయొచ్చు అని అన్నారు. ఇప్పుడు నేను ప్రతి ఒక్క సర్వే నెంబర్లో ఎంత భూమి ఉన్నది, ఎక్కడ అనేది నేను పూర్తిగా చెప్తాను. వీడియోలోకి వెళ్దాం. సర్వే చేసిన దాని ప్రకారం అయితే పూర్తి ఆధారాలు, ఎక్కడ ఎంత భూమి ఉంది, ఏ సర్వే నెంబర్ ఎంత భూమి ఉంది అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి చూడండి, 500 సర్వే నెంబర్ డంపింగ్ యార్డ్ దగ్గర 38 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. నెక్స్ట్ సర్వే నెంబర్ వచ్చేసి 262 సర్వే నెంబర్. ఇప్పుడు కనిపిస్తుందో లేదో నేను మళ్ళీ ఫోటోస్ తీసి పెడతాను. 262 సర్వే నెంబర్లో 36 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. 36 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. ఇందాక చెప్పినట్టు 500 సర్వే నెంబర్లో 38 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 262 సర్వే నెంబర్లో 36 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. ఇంకొక సర్వే నెంబర్ కూడా చెప్తాను. ఇది నేను గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెడుతుండ్రు 200 ఎకరాలు అని చెప్పిన కదా, 200 ఎకరాలు కాదు, 215 ఎకరాలు. 215 ఎకరాలు ఒకటే సర్వే నెంబర్ మీద ఉంది. అది ఎక్కడ ఏంది అనేది నేను పూర్తిగా చెప్తాను. ఈ సర్వే నెంబర్ ఏంటంటే 414. మీకు అనిపిస్తుందో లేదో చూడండి. 414 సర్వే నెంబర్లో 215 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ భూమి 215 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. ఇది ఎక్కడ అంటే మన కొచ్చెరువు గుట్ట. ఎక్కడ అంటే ఇందులో మీరు కరెక్ట్ వినండి, ఇంత ముందుకు సేద్యానికి మాఫియన్ కింద ఇచ్చిన భూములు ఉన్నాయి. అంటే వీళ్ళకి ఏంటంటే వెనకట పెద్ద మనుషులు ఏం చేసిండ్రంటే, గొల్లు బల్లు మేపుకునే వాళ్లకు, మొత్తానికి భూమి లేకుండా ఉన్న వాళ్లకు అప్పుడు వెనకట భూమి ఇచ్చిండ్రు అన్నట్టు. ఆ భూమి కాకుండా కరెక్ట్ క్లియర్ గా ఏందండి, వెనకట భూమి సేద్యానికి మాఫియన్ కింద ఇచ్చిన భూమి చాలా మందికి, ఊర్లో చాలా మందికి ఇచ్చిండ్రు. అవి ఇప్పటికీ వాళ్ళ పేర్ల పైన ఉన్నాయి. ఇంకా కాకపోతే కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుని, కొంతమంది చేసుకోలేదు. లవణ పట్ట కింద ఉన్నాయి.
అవి కాకుండా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భూమి 215 ఎకరాల భూమి వచ్చారు గుట్టకున్నది. నేను చెప్పింది ఇదే సర్వే నెంబర్ 414 సర్వే నెంబర్ని కబ్జా చేద్దామని చూస్తుండ్రు అని చెప్పిన. అసలు మన గ్రామంలో అసలు భూమి లేదు, అసలు ఇంత 200 ఎకరాల భూమి ఏడుంది అని అన్నారు కదా. ఇప్పుడు కరెక్టేనండి, 414 సర్వే నెంబరు 215 ఎకరాల భూమి ఉన్నది, అదే కబ్జా పెడదామని చూస్తున్నారు. దానికోసం వాళ్ళు తిరగని ప్లేస్ అంటూ లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిండ్రు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిండ్రు. లోపల బాగా ఎట్లా అంటే లోపల గ్రౌండ్ వర్క్ చాలా చేస్తుండ్రు. ఇది నేను ఇట్లా చెప్పగానే చాలా మందికి అర్థమైపోయింది. ఏంటంటే వీడు ఎంటర్ అయ్యిండు, వీడు మాకు రాకుండా చేస్తుండు అని నన్ను టార్గెట్ చేసిండ్రు. ఇంకోటి, ఈ వీడియో తర్వాత చాలా వరకు నన్ను టార్గెట్ చేస్తారు. వాళ్ళు టార్గెట్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మా అంటే ఏం చేస్తారు, ఏం చేసుకున్నా నాకు పెద్ద ఫరక్ పడదు. ఏం చేసినా మీరైతే ప్రజలైతున్నారు, గ్రామంలో యువకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అంటే కొంతమంది స్వార్థ రాజకీయం వాళ్ళ స్వలాభం కోసము ఈ 215 ఎకరాల భూమిని కబ్జా పెడదామని చూస్తున్నాం. నేను ఈ విషయం నాకు తెలిసి నేను బయట పెట్టినందుకు కొంతమంది నన్ను టార్గెట్ చేసిండ్రు. ఇంకో సర్వే నెంబర్ కూడా ఉంది. ఇది 414 సర్వే నెంబర్. ఇంకొక సర్వే నెంబర్ ఏంటి అంటే 573. ఓకే, చూడండి, ఇది 573 సర్వే నెంబరు. మాధవరాయన్ గుట్టది దగ్గర 500 ఎకరాల భూమి ఉండే. కనీసం ఎంత గుడ్డి అనుకున్నా 400 ఎకరాల భూమి అనేది ఉంటుండే. ఆ భూమి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎంత భూమి వచ్చిందంటే ప్రజెంట్ ఇప్పుడు 151 ఎకరం మాత్రమే. 573 సర్వే నెంబరు 151 ఎకరం మాత్రమే ఉంది మాధవరాయన్ గుట్ట. మిగతా భూమి ఏమి, గ్రామంలో పెద్ద మనుషులు ఉన్నారు, యువకులు ఉన్నారు. మీరు ఇప్పుడు కళ్ళు తెరిచి ఈ భూములను కాపాడుకోకపోతే ఫ్యూచర్గా మన పిల్లలకు మాత్రం మనము నష్టం చేసిన వాళ్ళం, మనము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పటికైనా గ్రామంలో యువకులు, పెద్దలు అందరూ మేల్కొండి. అసలు ఇంత భూమి ఏమైతుంది, ఎవరు కబ్జా చేద్దాం అనుకుంటుండ్రో నేను ఇప్పుడు పేరు చెప్పలేను. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినాక పేరు చెప్పడం పెద్ద విషయం కాదు. ఆటోమేటిక్ ఇప్పుడు ఈ భూములు ఉన్నాయి కదా, భూముల సర్వే నెంబర్లు అన్ని ఉన్నాయి. అసలు ఎవరు చేస్తుండ్రు అనేది వాళ్ళ పేర్లు బయటికి వస్తాయి, తొందరలోనే ఇంకో వీడియో కూడా చేస్తా. ఇప్పుడు మీకు చెప్పిన సర్వే నెంబర్లు ఏవేవి ఉన్నాయంటే 414 సర్వే నెంబర్ ఒకటి, ఇందులో 215 ఎకరాలు ఉంటుంది. చూడండి, మళ్ళీసారి చూపిస్తా. మీకు ఇలా వీడియోలో సరిగా కనబడకపోతే నేను ఫొటోస్ తీసి పెడతా. 414 సర్వే నెంబర్ 215 ఎకరాల భూమి. సర్వే నెంబర్ వచ్చేసి 262 సర్వే నెంబరు. ఇది 36 ఎకరాలు ఉంది. ఇది ఎక్కడ అంటే మన గోవింతండ రోడ్డు క్రషర్ మిషన్ దగ్గరలో ఉంటది. దీంట్లో కూడా కొంత స్కామ్ చేద్దామని చూస్తుండ్రు. ఈ 36 ఎకరాలలో ఉన్నది 262 సర్వే నెంబరు, 36 ఎకరాలు ఉంది. దీంట్లో కూడా వాళ్ళు కొంచెం ప్లాన్ చేస్తుండ్రు. కొద్దిగా యువకులు కూడా యూత్ కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇంకో సర్వే నెంబర్ వచ్చేసి 500 సర్వే నెంబరు. ఇందులో ఎంత ఉంది, 36 ఎకరాలు. ఇది డంపింగ్ యార్డ్ దగ్గర ఉంటది. వచ్చేసి 573. ఇదైతే మాదరానికి ఉంటుంది. పాత పానీలు అసలు ఎన్ని వందల ఎకరాలు ఉండే, అసలు ఆ భూమి ఏమైంది, ప్రజెంట్ 151 ఎకరకు ఎట్లొచ్చింది అనేది తెలుసుకోండి. ప్రజెంట్ అయితే 151 ఎకరనే ఉంది. 573 అన్ని మనము క్యాల్కులేట్ చేస్తే దగ్గర 440 ఎకరాల భూమి మనకు క్యాల్కులేట్ అవుతుంది. అసలు దీన్ని ఎవరు చేయాలనుకుంటుండ్రు, ఏం చేయాలనుకుంటుండ్రు? ఇప్పుడు ఈ పేపర్లు కాకుండా పూర్తి డీటెయిల్స్ ఉన్న పాత పానీలది నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. పాత పానీలది ఇప్పుడు మాదరాన్ గుట్టది కూడా ఇంతకుముందు భూమి
ఎంతుండే, ఇప్పుడు ఎంతుంది అనేది కూడా ఒక ఫుల్ డీటెయిల్ నేను చేస్తా. అసలు ఆ భూమి ఏంది అనేది కూడా తెలుసుకుందాము. యువకులు మాత్రం సపోర్ట్ కావాలి. అసలు ఏమైతుంది ఏంది అనేది తెలియదు. ఈ వీడియో తర్వాత మాత్రం ఇంకా నన్ను ఎక్కువ టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసినా పెద్ద ఉరిగేదైతే ఏం లేదు. నేను అన్ని విధాలుగా మెంటల్ గా ఫిక్స్ అయ్యి మాత్రమే దిగినా ఇంట్లోకి. చాలా మంది అనుకున్నారు నేను ఇన్ని రోజులు వీడియో చేయకపోయేసరికి ఆ ఇంటి ముడుపు అందింది, ఇంటి ప్యాకేజ్ అందింది, అందు గురించే వీడియో చేస్తలేడు అని చాలా మంది అనుకున్నారు. నేను అట్లా ప్యాకేజ్ తీసుకోవాలి, వాళ్ళతో డబ్బులు తీసుకున్నా అందు గురించే వీడియో చేయట్లేదు అని చాలా మంది అనుకుంటారు. నేను అలా అనుకుంటే మాత్రం ఈ ఫుల్ ఎవిడెన్స్ తోని వాళ్ళు చేస్తున్నది వాస్తవము, చేద్దాం అనుకున్నది వాస్తవము, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగింది అనేది నాకు ప్రతిదీ తెలుసు. నేను ఈ డీటెయిల్స్ తోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను బేరం మాట్లాడుకుంటున్నాను కదా. బేరం అనుకోండి ఏమన్నా అనుకోండి, నేను వాళ్ళతో ఏదైనా ఒక డీలింగ్ మాట్లాడుకుంటుండే కదా. నేను ఎందుకు మాట్లాడతాను? ఎందుకు అంటే ఇప్పుడు మనము మహా అంటే ఇంకో 30-40 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకం. తర్వాత జనరేషన్ కు మనం ఏమిస్తాం? ఊర్లో ఉన్న భూములన్నీ కబ్జా చేస్తే జనాభా అనేది పెరుగుతుంది. వాళ్ళకి ఏ భూమి ఇస్తాం? వాళ్ళకి ఏం చూపిస్తాం? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే వచ్చే తరాల గురించి ఎవరు ఆలోచిస్తారు? నేను మాత్రం ఎవరి గురించి నేను ఆలోచించలేదు. నేను నా స్వార్థం కోసం అయితే ఏం కాదు. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. జస్ట్ ఊరికి బాగు చేయాలనే ఒక ఆలోచనతో మాత్రమే చేస్తున్నా. తర్వాత ఈ వీడియో తర్వాత ఏమవుతా అనేది నాకు కూడా ఏం తెలియదు కానీ, బట్ ఏంటంటే యువకులు, గ్రామ పెద్దలు అంటే ఇది పార్టీలకు అతీతంగా తీసుకు, అంటే ఒక పార్టీని నేను టార్గెట్ చేసి నేను చేయట్లేదు, ఒక వ్యక్తిని నేను టార్గెట్ చేసి చేయట్లేదు. ఇదేంటంటే గ్రామానికి మేలు జరుగుతుందని మాత్రమే నేను ఈ ప్రోగ్రామ్ ముందుకేసుకున్నా. యువకులు మాత్రం సపోర్ట్ కావాలి, యువకుల సపోర్ట్ కావాలి. ఇంకోటి యువకులు మొత్తము అసలు ఏం జరుగుతుంది ఊర్లో అనేది తెలుసుకోండి. ఇంకోటి నేను మొన్న చెప్పిన ఊర్లలో చాలా మెసేజ్లు పెట్టిండ్రు కదా, ఆధారాలు పెట్టు, ఇంత భూమి ఉంటే లేని వాళ్ళకి ఇవ్వచ్చు, గ్రౌండ్ చేయొచ్చు, ఇంకా ఏవేవో మాటలు మాట్లాడిండ్రు కదా. ఇప్పుడు నేను మన గ్రామంలో 440 ఎకరాల భూమిని నేను చూపిస్తున్న. 200 ఎకరాలు కాదు, 440 ఎకరాల భూమిని చూపించిన. ఈ సర్వే నెంబర్ల భూములను మీరు ఏ విధంగా చేయాలని లేని వాళ్ళకి ఏంటి, మీరు ఏ పని చేయాలనుకున్నా, మీరు దీంట్లో ఏమైనా స్కామ్ చేయాలనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా నెక్స్ట్ డే మీ గురించి నాకు మొత్తం తెలుస్తుంది. మీరేమైనా స్కామ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పేర్లు ఫోటోతో సహా నేను వీడియో రిలీజ్ చేస్తాను. నేను ఇంతకు మించి ఎక్కువ మాట్లాడాను. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే సొల్లు అవుతుంది కాబట్టి ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడాను. జస్ట్ గ్రామంలో ఉన్న యువకులు, పెద్దలు, నాయకులు అందరు కలిసి ముందుకు రండి. అసలు ఈ భూములను మన భూములను మనం కాపాడుకుందాము. ఇది మన హక్కు.